ఈ దిన వాక్య ధ్యానాంశం, తృప్తి కలిగి జీవించండి. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలి. మనలో చాలా మందికి ఉన్న ఒక బలహీనత, మాకు అది లేదు, ఇది లేదు, మాకు ఏసీ లేదు, మాకు సొంత ఇల్లు లేదు, నాకు బైక్ లేదు, నాకు నల్లపూసల తాడు లేదు, నాకు పట్టు చీర లేదు. ఈ విధంగా ఎప్పుడు లేదు లేదు అని అంటూ ఉంటారు. దయచేసి గమనించండి, లేదు అనే పదము అంత మంచిది కాదు. ఎప్పుడు లేదు లేదు అనే జీవితం శపితమైన జీవితం. ఆత్మీయముగా జీవించాలని ఆశపడుతున్న మీరు ఇంకెన్నాడు నా జీవితములో లేదు అనే పదం వాడను అని తీర్మానం తీసుకోవాలి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను, 12 గంపలను ఎత్తిరి. మార్క్సు వార్త 6వ అధ్యాయం 41-43. గమనించండి, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల చేపలు, రొట్టెలు మిగిలెను. మనలో చాలా మందికి అసలేమీ మిగలటం లేదు. ఎప్పుడు చూసినా అడిగంటిన జీవితాలు. ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు, ఆయిల్ లేదు, ఇంకొంచెం ముందుకెళ్ళి మా ఇంట్లో సుఖం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఇవే మాటలు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే తృప్తి లేదు కాబట్టి. తృప్తి లేని కుటుంబాల్లో అసలేమి మిగలదు. చక్కని మాట, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలెను. ఒకరి జీవితంలో ఎప్పుడూ మిగులు అనేది ఉంటుంది. నీకు ఉద్యోగం వచ్చి 10 సంవత్సరాలు అయింది, కానీ నీ చేతిలో ఏమీ మిగలడం లేదా? ఎప్పుడు చూసిన అప్పులేనా? ఎందుకని నీ జీవితంలో ఏమీ మిగలడం లేదు? కారణం, నీ జీవితంలో తృప్తి లేదు కాబట్టి. ఏది చూస్తే అది కావాలి, ఏది కనిపిస్తే అది కొనాలి, ఎవరికి ఏది ఉంటే అది నాకు కావాలి అనే తత్వం తృప్తి లేని తత్వం. మనలో చాలా మందికి దేవుడు వారికి ఏమైతే ఇచ్చాడో దానిని అనుభవించటం చేత కాదు, కానీ ఎదుటివాడు కలిగి ఉన్న దానిని పొందుకోవాలని ఉబలాట పడతారు. ఆనాడు దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు అవ్వకు కావలసినవన్నీ ఇచ్చాడు. పండ్లతో కూడిన శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. ఈ తోటలో అన్ని పండ్లు తినండి, కానీ ఒకటి మాత్రం తినకండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఒక్క పండు తినవద్దని దేవుడు చెప్పాడో అప్పటి నుంచి అవ్వ ఆ పండు ఎందుకు తినకూడదని అనుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. అవసరం అంటారా? దేవుడు ఒకవేళ 99 పండ్లు తినవద్దు, ఒక్క పండే తినమంటే అప్పుడు అనుకోవచ్చు, ఏంటి ప్రభువా ఇది నీకు న్యాయమా? 99 పండ్లు కళ్ళ ముందు కనిపిస్తుంటే వాటిని తినకుండా ఒక్క పండే తినమంటున్నావని అడగవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? 99 పండ్లు ఇచ్చి ఒక పండు వద్దులే అని అంటే నాకు అదే కావాలని మొంకుపట్టు పట్టింది. ఆనాడు అవ్వను శోధించింది, బాధించింది. ఆమెలో ఉన్న అసంతృప్తి కళ్ళ ముందు ఉన్న పండ్లు తినటం చేత కాదు, కానీ దేవుడు వద్దన్న పండే కావాలి. ఆ పండు కోసం తెగించి సైతాను శోధనకు లొంగిపోయి తాను తిని తన భర్తకు ఇచ్చి మరణాన్ని కొని తెచ్చుకుంది. గమనించండి, ఈరోజు ఎంతో మంది వారి కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించకుండా నాకు అదే కావాలి, నేను కోరినదే కావాలి అని మొంకుపట్టు పడుతున్నారు. వారు కోరుకున్నది దొరకకపోతే, కోరుకున్నది జరగకపోతే ఇల్లు పీకి పందిరేస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. బైబిలు సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఇల్లు పీకి పందిరి వేస్తుంది. మనము తృప్తి కలిగిన జీవితము జీవించినప్పుడే మన జీవితాలలో సుఖము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదాలు మిగులుతాయి. తృప్తి లేని జీవితము శాపకరమైన జీవితము. చాలాసార్లు మనము చేసే పిచ్చి పని, ఇతరులకు ఉన్న ఉన్నతమైన వాటిని ఊహించుకుని అలా మనము లేము అని ఏడుస్తాం. కానీ మనకంటే దీనులు, హీనులు చాలా మంది ఉన్నారు.
సొంత ఇల్లు లేదా అని ఏడుస్తున్నావు, కానీ కనీసం ఉద్యోగం అన్నా ఉంది అని సంతోషించవచ్చు కదా. ఉద్యోగం లేక, ఇల్లు లేక మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మన జీవితంలో కోరికలు రావటం తప్పు కాదు, కానీ ఆ కోరికలు అదుపులో లేకపోవటం ఖచ్చితంగా తప్పు. ఈరోజు మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. దేవుడే మనలను ఈ భూమి మీదకు పంపించాడు. మనము కేవలం యాత్రికులు మాత్రమే. వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుని వెళ్ళలేం. నువ్వు ఈరోజు ఏమి కలిగి ఉన్నావో దానిని అనుభవించు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ తృప్తిగా జీవించు. తృప్తిగా జీవించడం మహా గొప్ప వరం. తృప్తిగా జీవించటం దేవుడు తాను ప్రేమించిన వారికి ఇచ్చే భాగ్యం. ప్రసంగి గ్రంథం 6:9. మనస్సు అడియాసలు కలిగి తిరుగుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించటం మేలు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.